దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యూరియా కొరత లేనే లేదు, రైతులు ఏ ఇబ్బంది పడతలేరు. ఏమైనా జైనా చేయరు నాయన, మీరు అవుపిస్తారన్న ఏమైనా జైనా చేయరి సిగ్గొస్తాడు. మీ వాడే ఎప్పుడు నాయన ఇప్పుడు కొరత ఉందని అంటే నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో అనుకున్నా. అది ఏందో మందిని ముంచే పార్టీ పల్లబోచ్చు వచ్చింది, నీకు సిగ్గొస్తలేదు. ఇంకా కొరత లేదా? నీ బతుకు ఎప్పుడన్నా వ్యవసాయం చేస్తాగా కొరత ఉండేది లేదని తెలిసేది నీకు. ఎరువుల కొరత నా దృష్టికి రాలేదు. అసలు ఫస్ట్ నువ్వు తిరిగితే కదా నువ్వు దృష్టికి వస్తానికి, నువ్వు పని చేస్తా కదా వస్తానికి. బిడ్డెక్క ఎట్లా ఎంపీ తెచ్చుకోవాలి, అవసరమైతే మరి అల్లునికో నీకో ఎట్లా మంది రావాలి, ఏం చేయాలి కావాలని ఉంది సోకు నీకు. ఏమన్నా ఒక్కంతో చక్క సంస్కారం చేసిన బతికేనా? టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. మనం రోజు అధికారంతో మాట్లాడుతున్నా, ఏం మిగిలిన మనం మాట్లాడి పొడిచినాం ఏమన్నా? కాంగ్రెస్ ఎమ్మెల్యే చూసినావు నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటరా? మా న్యూస్రాజ్ శంకర్ రాసి నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యే వాడా? కడియం కామెంట్స్ పై రైతులు కన్నెర్ర కాదు కర్రు కాసి మాట పెడతారు. రేపు రేపు మునగాడు అయితే రాజీనామా చేయరాదు, సిగ్గిలేని సన్నాసి. రేపు చేజన్గన్పూర్ నుంచి రాజీనామా అయితే నువ్వు చచ్చిన బుధపడిన గెలవిగా. గట్ల ఉంది నీ మీద కోపం ఆడు జనాలకు. కేసీఆర్ ముఖంతో, కేసీఆర్ ఎంగిన మెతుకులతో గెలిచినావు, లేకపోతే నువ్వు గెలుతువా? ఎవరు కూడా గెలపో నువ్వు. రేపు చూస్తావా నీ బతికేమవుతుందో. కోడి కూయక ముందే క్యూలను, ఎరువుల కోసం వర్షంలోను బార్లు, యూరియా దొరక నానా యాతన, బెజ్జూరులో స్పృహ తప్పి పడిపోయిన మహిళ, రోడ్డెక్కి అన్నదాతల ఆందోళనలు, ఇంకెన్నాళ్ళు ఎదురు చూపులు అంటే ఆగ్రహం. ఆ ప్రభుత్వ తీరుపై మండిపాడు కాదు. ఇట బువ్వలు తింటారు, ఇటు చెప్పుల లైన్లు ఉన్నాయి, ఇక మనుషులు ఉన్నారు. ఇది 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 నాయనా రాజ్యం పేరే ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ తెచ్చే సీకర్ రాజ్యం మన రేవంత్ అన్న పట్టుకొచ్చిండు. ఇక దీనికి ఏం పేరు పెట్టినా ఏం చేసినా దండగా ఇంక అయిపోయింది. ఇంక మన నోట్లో మనకు వచ్చి అయిపోయా. రైతు ఆత్మహత్య సర్కారు హత్యే, అప్పుల బాధతో రవి చనిపోవడం బాధాకరం. ప్రభుత్వ వైఖరి వల్లే సూసైడ్, ఆసుపత్రులు వైద్యం కూడా చేయలేదు. ఇక ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. రైతు సాగు గురించి మాట్లాడిండు. అన్నా హరీష్ అన్న నువ్వు ఒకటి చెప్పాలి. మరి ఏమంటానంటే దొంగల ముఠా ఉంది అలా పార్టీలా. వాళ్ళు ఏం చేయరు, సమ్మె బొందలెత్తారు. సర్కారుకు రైతుల కోసం పట్టదా, ఎరువుల కోసం తనలాడుతుంటే బీహార్ ఎన్నికల ప్రచారానికి పోతారా? అన్నదాతలు తిప్పలు పడుతుంటే సీఎం మంత్రులు చక్కర్లు కొడతారా? అంటే దొంగనా కొడుకులు కదా. దొంగల ముఠా ఉంది. ఇప్పుడు ఒక ఆయన నీళ్లు వాటర్ కలిసేది, ఒక ఆయన డైరెక్ట్ ఏంది రుణాలకి తలకాకి తిక్కలోనే కట్టుకొని తిరిగే బ్యాచ్, ఒక ఆయన తుర్కోల పార్టీ, ఒక ఆయన చెడు గుద్దుకొని యాక్సిడెంట్ అయింది. ఇటువంటి మేధావులు ఢిల్లీలో వంతేంది, బీహార్లో వంతేంది, టూర్లు తిరుగుతుందే. రామన్నా నువ్వు వాస్తవం చెప్పాలి. రామన్నా నువ్వు తప్పు చెప్తాను. కాంగ్రెస్ వాళ్ళు బిచ్చ పచ్చుకు టోపీలు పెట్టుకొని ఇఫ్తార్ ఇందులోకి వెళ్తారు. బీజేపీ పార్టీ దేవుళ్ళ పార్టీ. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. పిసిసి చీఫ్ చూస్తే గజనీ మూవీ గుర్తుకొస్తుంది. మహేష్ గౌడ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇంత బలమైన కామెంట్స్ బండి సంజయ్ గారు వేస్తే ఏ పద్మాజీ నా కొడుకు రాయలే. వాస్తవం కదా, అలా చిలుక పలుకులు రాసుకురు. బండి సంజయ్ గారు మాట్లాడిన అసలు విషయాలు రాయలే. ఆయన ఏమంటారంటే కాంగ్రెస్ బిచ్చ బతుకులు ఈద్ ముబారక్ చేస్తాను, క్యూనిస్ అని కుల పెట్టుకొని ఖర్జూర పని తినే బతుకు మీది ఓట్ల కోసం, ముస్లిం సోదరుల ఓట్ల కోసం మీరు ఎర్రేసారేస్తారని చెప్పేసి మాట్లాడండి. అది రాజు అడగడం మనగాడు ఎవరు రాయాడు. అంత దొంగల మూట ఉంది తెలంగాణలో. సో మరి బండి సంజయ్ గారు హాట్ కామెంట్ చేసిండు. బరాబరుగా భారతీయ జనతా పార్టీ దేవుళ్ళ పడితే కాంగ్రెస్ పార్టీ దయ్యాల పార్టీ. జాగాల మీరు చెప్పరా? నిజంగా దేవుళ్ళ పడితే ఎందుకు రామ మందిరానికి రాలే, అయోధ్యకి చెప్పి ఎందుకు ప్రయాగరాజు రాలే? దయ్యాల పార్టీ కూడా రాలే, దేవుళ్ళ పడితే వద్దురు. ఈ దేశంలో హిందువుల బిచ్చంతో బతున్న ఏకైక పార్టీ, హిందువుల బిచ్చపు ఓట్లతో బతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇలా బేసతో చెప్పొచ్చు, అండవుడనే చెప్పొచ్చు. నిజం కదా, అది వాస్తవం కదా, వాస్తవ విషయమే కదా. మా ఎంగిలి మెతుకులతో బతారు ఇప్పుడు ఈ రోజు కూడా. బండి సంజయ్ గారు ఆ కామెంట్ చేశారు. రేవంత్ కు ఎన్జిటి శాఖ కొలంగల్ ప్రాజెక్టు నిలిపివేయాలని ఆదేశం.
ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చే వరకు ఎలాంటి పనులు చేయబడదని సూచన. అయ్యో అన్న, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపేయాలంటూ ఆదేశం తెచ్చిరట. రేవంత్ అన్న తోపు దమ్ముండే ఆపు మా అన్న మంచోడు. అయిపోయింది. సొంత కాన్స్టిట్యూన్సీలో కూడా మనం పని చేయలేకపోతాను. అది మన బతకైంది. ఏం చేద్దాం పట్టు. అయ్యా అబ్బా చిన్న చేయలేనా, ప్రతి ఒక్కరు విఘ్నేశ్వరుని బొమ్మ వేసిరేలా నాయమే. రేపు అందరికి రావట. కేసీఆర్ హరీష్ పై కేసులు క్వశ్చన్ మార్కు, న్యాయనిర్ణయ సలహా అనంతరం నమోదు. ఓ కొడుకు ఏం చేస్తారా మరి ఇప్పుడు? ఏమైనా చేయగలుగుతారా? కాళేశ్వరం విచారణ బాధ్యతలు సిట్టు లేదా సిఐడికి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీ సమస్యలో గోల్స్ కమిషన్ రిపోర్టుపై చర్చ. అదే వేడితో స్థానిక ఎన్నికలు. వేడి లేదు, మను లేదు. వేడి ఎవరు? అది బీఆర్ఎస్కి వేడైతే లాస్ట్కి మీ చదిపోతుంది. తెలికాలలో ఉంటే కానీ అసెంబ్లీలో చర్చ పెట్టే మునగాడు. చెట్టు కుదురు వెళ్తున్నా చర్చ పెట్టేది లేదు. తలకాయ రిమాలు తిక్కలు కట్టుకుంటారు. ఎవరితో చర్చ పెట్టాలి అసెంబ్లీలో? ఓ కొడుక, మీరు చర్చ పెట్టి మీరు ఇగిరి పెట్టి ఇదంతా పొడుస్తుంది. ఇంకంతేనే. ఇంతవరకు దాంట్లో వార్తలు కనిపిస్తా ఉన్నాయి.